నెగిటివిటీ దూరంగా ఉన్నా, నెగిటివ్ దూరంగా ఉన్నా, నాకు కావాల్సిన డబ్బు నాకు కాబట్టి పాండు సార్ ఏం చెప్తే జస్ట్ నా పాండు సార్ సక్సెస్ అయిపోయి పోతుంది కదా, వాళ్ళ మాట ఈయన మాట వినలేదు. మనం పిల్లోడిని చూడండి, మనమే రోజు వెళ్ళేటోళ్ళంట ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వారానికి ఒకసారి వెళ్ళేటోళ్ళు ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, రోజు వెళ్ళాలి. టీచర్ పిల్లోడు రోజు స్కూల్కి వెళ్ళాలి, 1వ తరగతి 10వ తరగతి సంవత్సరం మొత్తం చదవాలి. సంవత్సరం మొత్తం చదవాలంటే భయం భక్తి భావంతో రోజు స్కూల్కి వెళ్ళి టీచర్ ఏం చెప్తారో శ్రద్ధగా వినాలి, ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి మళ్ళీ తెల్లని టీచర్ చెప్పి సంవత్సరం మొత్తం చేస్తేనే ఫస్ట్ ర్యాంక్ వస్తాడు. అవునా? మనం ఒక మీటింగ్ కోసం 10 మంది చెప్తాం, 10 మంది వేస్ట్ మనం ఆగిపోతాం. సక్సెస్ ఊరికే వస్తుందా? ఊరికేనంటే ఇంట్లో కూర్చుంటే రాదు, ఇలా పెద్ద గుట్టలు తోమంటలేదు. మనం ఏమైనా సీరియల్ చూస్తాం, ఈరోజు దీపక్ ఏమైతుందో, కార్తీక్ ఏమైందో 10 మంది చెప్తాం నా 7 గంటల వరకు. అలాంటి డబ్బు వస్తుందా మీకు? ఇదే మంచి మీకు ప్రొడక్ట్స్ వాడుకున్నా బాగుంటే వేరే వాళ్ళు చెప్పొచ్చు కదా. నలుగురు చెప్పి నలుగురు నో అన్న పెద్ద గుట్టెత్తుకున్న ఫీల్ అయ్యి ఆగిపోతాం. అవునా కదా? నేను కూడా కొన్ని రోజులు అదే చేసిన. ఒకటే అన్నారు, సార్ నీకు డబ్బు కావాలన్నా నిలబడాలి అన్నారు. నేను అలా నిలబడుకుంటూ మన నాలుగు చెప్తాము, 3-4 నెలలు జాయిన్ అయ్యి రూపాయలు ఆగిపోతాం. రూపాయలు రాకుండా 7 నెలలు కొంటున్నావా లేదా? నీ స్కూల్లో సంవత్సరం మొత్తం చేస్తే 80,000, 2 సంవత్సరాలు చేస్తే 1,60,000 అంట, 3 సంవత్సరాలు చేస్తే స్కూల్లో 2,40,000 అంట. నాకు లెక్కలు తెలుసు, కృష్ణ సార్ చెప్పారు. 3 సంవత్సరాల జీతం వెస్టేజ్లో సంవత్సరం నిలబడ్డాను, 6 నెలలు రూపాయలు రాత్రి నిలబడ్డాను కాబట్టి స్కూల్లో 3 సంవత్సరాల జీతం వెస్టేజ్ లో ఒకటే నెల తీసుకుంటున్నాను. అవకాశం ఉన్నదే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంది. ఇందులో సక్సెస్ రావాలంటే ఆకలి ఉండాలి. ఒకటే చెప్పారు, తీరిక కోరిక ఓపిక. వెస్టేజ్ లో నిలబడాలి, కనబడాలి, వినబడాలి. ఈ 6 చేసి 1 ఇయర్ గోల్ పెట్టుకోమని చెప్పారు. గోల్ పెట్టుకోకుండా బండి ముందు పోదు. అవునా కదా? మనం ఈ నుంచి ఇప్పుడు మిర్యాల కూడా నడవమంటే ఎవరు కూడా కాలు నట్టు నడవదు. నా కాలు వస్తుంది అవి వస్తాను చెప్పరు. నువ్వు ఆధార్ కార్డు పట్టుకొని రా, నీకు 20,000 ఇస్తున్నా అంటే మూలకున్న ముసలమ్మ కూడా నడుస్తుంది. అవునా కదా? నాకు కూడా అదే డబ్బు కావాలి, ఇలా ఎంత కావాలన్నా ఉంది, ఏది కావాలని ఉంది, తీసుకున్న డబ్బు నాడు గౌతమ్ బాలి సార్. నాకు కూడా అదే డబ్బు కావాలి. ఇందులో సింపుల్ మేడం, సొంత తెలివి ఏది వాడికి రాదు. టీచర్ అయినా, డాక్టర్ అయినా, కానిస్టేబుల్ అయినా అప్లైనర్ చేయబట్టుకొని నడిస్తేనే సక్సెస్ అవుతారు. అప్లైనర్ అంటే ఇంటికాడ అనుకుని అప్లైనర్ కాదు, ఇందులో సక్సెస్ అయి చెక్కులు పెట్టి అప్లైనర్. నేను అదే పాండు సార్ ఏం చెప్తే అది చేసిన కాబట్టి స్కూల్లో నెల జీతం 8,000, వెస్టేజ్ లో ఒకటే రోజుకి 8,000 తీసుకుంటారు. ఎందుకంటే రానప్పుడే 10,000 వస్తే చాలు అనుకున్నా, 10 వచ్చాక ఆశ పెరిగిపోతుంది. మళ్ళీ గోల్ పెట్టినా డిసెంబర్ చెక్ జనవరి 10 తారీఖు 4 లక్షలు. మార్చిలో నా టీం నుంచి ఒక 10 కార్లు తీయబోతున్నా. నా టీం నుంచి నేను, నా కింద డౌన్ లైన్స్ అంతా 10 కార్లు. సబ్బుల కంపెనీలో 10 కార్లు అంటే గ్రేటా కదా? దయచేసి అర్థం చేసుకోండి. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. మైండ్ సెట్ చేంజ్ చేయండి. మైండ్ సెట్ చేంజ్ అయ్యాక 1 ఇయర్ పెట్టండి, 1 lakh వస్తుంది. 1 lakh వస్తుంది, వర్క్ చేస్తే వస్తుంది. మనం పొలం కాడికి పోయి చూసి తిరిగి వస్తే రాదు, ఏం చేయాలని చేస్తే వస్తుంది. అవునా కదా? దయచేసి అర్థం చేసుకోండి. లేడీస్ ఎక్కడికైనా రమ్మంటే అంత దూరం అంటాం. ఇప్పుడు మంచిగా బంపర్ ఆఫర్ వచ్చిందా లేదా? తెలంగాణ మొత్తం బస్ ఫ్రీ, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. సార్ వాళ్ళు 3 కలిసి 30 మంది కలిసి ఉంటారు ఒక దగ్గర. మనం పొద్దుంతా 3 ఉంటే జుట్లు పట్టుకొని కొట్టుకుంటాం. అవునా కదా? ఇది ఎరిగింటమ్మా పొరిగింటమ్మా వాళ్ళ మాట వస్తుందా? ఒకప్పుడు నేను అదే బాపది. స్కూల్ నుంచి వచ్చినంటే పలానా అత్త ఇట్లాదంట, కోడ ఇట్లాడని ఒకటే చెప్పేది. నేను ఒకటే అనుకున్నాను. ఇందులో మీటింగ్లకు వచ్చిన కాంచి 7:30 కానీ కార్తీక దీపం పెట్టేది. దీపం ఏడిస్తే నేనే వాళ్ళు, దీపం అవుతా నేను వాళ్ళు. దీపం యాక్టింగ్ చేసి దేనికి చెప్పండి? డబ్బులకి. నాకు అదే డబ్బు కావాలి. మనలాగా ఎలక్షన్లు అయినాయి, చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయాలు వాళ్ళ గోల్ గురించి వాళ్ళు పనిచేసింది. మన చిన్నపిల్లలకి ఆ బాత్రూమ్ ముందుగా మన దగ్గరకు వచ్చి అక్క ఓటే అని చెప్పారు. అవును కదా? వాళ్ళ గోల్ గురించి వాళ్ళు చేసారు, మన గోల్ గురించి మనం ఏం చేస్తున్నాం? ఒక బాస్ దగ్గర పని చేస్తాం 10 సంవత్సరాలు, అవసరం ఉన్నది చేస్తాము, తర్వాత మన అవసరం దీనిగా తీసి అవసరం పడేస్తాడు. అవునా? బాస్ కోపం మనం వెళ్ళిపోవాలి, మన కోపం మనం వెళ్ళిపోవాలి. ఇందులో మెయిన్గా నచ్చిన 3 జనరేషన్. ఈ రోజు నేను పోతే మన అయిపోయినా మా సార్ ఉన్న రోజులు వస్తాయి, నేను మా సార్ పైన మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. 3 తరాల డబ్బు. మేడం దయచేసి అర్థం చేసుకోండి. 1 ఇయర్ నిలబడండి. 1 ఇయర్ నిలబడి ఎక్కువ ట్రైనింగ్స్, ఏ జాబ్ కైనా ట్రైనింగ్స్ అవసరం. కండక్టర్ జాబ్ అయినా, కలెక్టర్ జాబ్ అయినా, పాస్ జాబ్ అయినా జాబ్ ఇవ్వరు, ట్రైనింగ్ ఉంటుందా ఉండదా? ఇందులో సక్సెస్ కావడానికి సింపుల్ మీటింగ్స్.
ఒకటే ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలాంటి పేదరాలు ధనవంతురాలు కావడానికి ఏకైక మార్గం వెస్టేజ్ ఒకటే. నేను నాకు దొరికింది ఈ వెస్టేజ్ ద్వారా ఢిల్లీ, చెన్నై, గోవా ఇవన్నీ వెళ్ళింది కాక నాకు అసలు ఫ్లైట్ పైనుండి పోతే చూసి ఆరాడుతున్నాడు టీవీలో బయట నుంచి. ఎన్నడైనా మా ఫ్యామిలీలో ఎవరు కూడా వెళ్ళలేదు, ఒక హోటల్ పోయి కూడా తినే అర్హత లేదు నాకు. అలాంటి థైలాండ్కి వెళ్ళి ఫ్లైట్ లో 5 రోజులు అక్కడ 5 స్టార్ హోటల్లో తింటుంటే ఒక రోజు కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, ఏడుపు వచ్చింది. అలాంటి లైఫ్ అయినా మేడం నాకు. ఏమైనా చాలా మంది నా రాత ఇట్లుంది, నా గీత ఇట్లుంది అంటే అన్ని మాటలే. మన రాత మనం తిరిగి రాసుకోవచ్చు, కష్టపడితే ఎక్కడైనా చవన కదా. దయచేసి అర్థం చేసుకోండి. 1 ఇయర్ నిలబడండి, 1 ఇయర్ నిలబడి అప్లై ఏది చెప్తారు చేసుకోండి. మీరందరూ 1 ఇయర్ లో 1 lakh తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.